మోస్ట్ ప్రాబ్లీ షాకింగ్ చేంజెస్, టెన్షన్ పడద్దు. బట్ నేను మీడియాలో చదివినటువంటి అన్ని ఇంపార్టెంట్ మీడియాలు ఏమేమైతే ఉన్నాయో వాటిలో చదివినటువంటివి నేను ఇది, ఎందుకంటే నేను దీనికి రిఫరెన్స్ కానీ అథెంటిసిటీ కానీ నేను ఇవ్వలేను, ఎందుకంటే జస్ట్ ఓన్లీ ప్రపోజ్డ్ రూల్స్ మాత్రమే. అందుకని చెప్పి దానికి నేను ఏ రిఫరెన్స్లు పెట్టను. మెయిన్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఓపీటీ వచ్చేసి 6 months చేయాలని ప్రపోజల్ పెడుతున్నారు అనేసి చదివాను నేను అన్నమాట. అంటే ఇప్పుడు ప్రెసెంట్ 12 months ఉంది కదా, నెక్స్ట్ 6 months చేస్తారు దాన్ని. మీ మాస్టర్స్ అయిపోయిన తర్వాత మీరు ఓపీటీ అప్లై చేసుకోవాలంటే 6 months. హౌఎవర్ మీరు ఆ 6 months ఓపీటీ చేసుకోవాలన్నా సరే, మీరు ఎవడి దగ్గర పడితే వాడి దగ్గర పోయి నాకు ఓపీటీ వచ్చింది అని చెప్పేసి లెటర్ తీసుకెళ్లి యుఎస్సిఐఎస్కి అప్డేట్ చేస్తే మీ ఆ పప్పులు ఉడకవు. ఓకే, స్ట్రిక్ట్ గా మీ కంపెనీని వాళ్ళు విజిట్ చేస్తారు. జనరల్ గా మీరు ఓపీటీ అప్లై చేసుకున్న తర్వాత మీకు ఒక 90 days టైం అనేది ఉంటుంది కదా, ఆ టైం లోపల మీరు యుఎస్సిఐఎస్కి మీ ఎంప్లాయ్మెంట్ లెటర్ అనేది అప్లోడ్ చేయాలి కదా. అప్పుడు వాళ్ళు ఇన్స్పెక్షన్ కి వచ్చి ఇతనికి జెన్యున్ గా జాబ్ ఉందా లేదు, ఏదో ఒక కన్సల్టెంట్ దగ్గర పోయి ఒక టైప్ కొట్టుకు వచ్చిన లెటర్ తీసుకొచ్చి మనకు అప్లోడ్ చేశారా. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి జరుగుతుంది అదే కదా. అంటే ఇందులో 2 రకాలు, జెన్యున్ గా జాబ్ వచ్చి చేసుకునేటువంటి బ్యాచ్ ఒకటి ఉంది, లేదు చదువుకోవడానికి కాకుండా డబ్బుల కోసం సంపాదించుకోవడానికి వచ్చి ఒక వీసా తర్వాత ఇంకో వీసా, డే 1 సిపిటి అట్లా నడుపుకుంటా మధ్యలో H1 కొట్టేసి ఆ బ్యాచ్ ఒకటి ఉంది. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏ బ్యాచ్ లో ఉన్నాడు ఇతను అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి, వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయాలి. సో ఇప్పుడు సీరియస్ గా ఆ ఇన్స్పెక్షన్ చేసి ఎస్ ఇతనికి జెన్యున్ గా జాబ్ వచ్చింది